హాయ్ అండి. ఈ కొడాలి నానిది మనం అనుకున్నాం గదా! ఆల్రెడీ అది గుండెపోటు కాదు గ్యాస్ స్ట్రోక్ అని. గ్యాస్ వల్ల అలా పట్టేసిందని చెప్పాము. కానీ రీసెంట్‌గా చూస్తే అక్కడ ఏదైతే హాస్పిటల్ యాజమాన్యం వచ్చేసి ఒక నోట్ రిలీజ్ చేసిందండి. అతనికి ఏదైతే మనకందరికి తెలిసిందే గుండె నుంచి రక్తనాళాలు చాలా వెళ్తూ ఉంటాయి. హోల్స్ అనేవి ఉంటాయి. ఆ హోల్స్‌లో బ్లాక్‌లయితే ఏర్పడ్డాయంట. అక్కడక్కడైతే కొన్ని బ్లాక్‌లు ఏర్పడ్డాయంట. అక్కడైతే బైపాస్ సర్జరీ చేయాల్సిన అవసరం అయితే ఉందనైతే డాక్టర్లు చెప్పారు. అంటే ఫ్యూచర్‌లో హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని అర్థం. అక్కడ ఏదైతే బ్లాక్స్ ఉంటాయో అయన్నీ ఫ్యూచర్‌లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందుగానే దానికైతే సర్జరీ చేయాలని అయితే చెప్పారంట. ఇది చూస్తుంటే ఒక రకంగా చెప్పాలంటే నిన్నేమో గ్యాస్ అన్నారు, ఈరోజు బైపాస్ సర్జరీ అంటున్నారు. అసలు నిజంగా బైపాస్ సర్జరీ చేయించుకుంటున్నారో లేదో మనకు తెలియదు. ఎందుకంటే ఆ లోపల ఎక్కడ మనకి ఫోటోలు అయితే చూయించట్లేదు. చాలా అంత సీక్రెట్ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఒక పక్కన వలమైన వంశీని టార్చర్ చేయడం కావచ్చు, అరెస్ట్ చేసి రేపొద్దున నన్ను కూడా అరెస్ట్ చేస్తే అసలు బయటకు తీసుకురావాలన్న భయపడి ఇలాంటి బైపాస్ సర్జరీ చేసుకుంటే ఏంటంటే రేపొద్దున ఒకవేళ అరెస్ట్ చేసినా ఏదైనా కేసుల్లో ఎలాంటి నేను రీసెంట్‌గానే బైపాస్ సర్జరీ చేసుకున్నాను, నాకు ట్రీట్మెంట్ అవసరమని హాస్పిటల్‌కి అలా ఇమీడియట్‌గా బెయిల్ అయితే వస్తుంది. ముందస్తు బెయిల్ అయితే వస్తుంది కాబట్టి అలాంటి ఏమైనా ప్లాన్ చేస్తున్నారని అయితే టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు అయితే చెప్తా ఉన్నారు. మరి ఏది వాస్తవం అనేది తెలియదు మనకి. ప్రస్తుతానికైతే ఆహ్, వాళ్ళ టీమే చెప్పింది గ్యాస్ అని. గ్యాస్‌కి పట్టేసి నొప్పొచ్చిందని చెప్పారు. మరి ఇప్పుడేమో మళ్ళీ బైపాస్ సర్జరీ చేయాలి, బ్లాక్స్ ఉన్నాయని హాస్పిటల్ యాజమాన్యం చేత చెప్పించడం అంటే కొంచెం నలిసి కొడాలి నాని కూడా భయపడ్డాడేమో. ఎందుకంటే వంశీని అరెస్ట్ చేసి ఇప్పటివరకు బయటకు కూడా రానియకుండా లోపలే ఉంచుతున్నారు ఇన్ని రోజుల పాటు. వస్తారో రాదో కూడా తెలియదు. రీసెంట్‌గానే మళ్ళీ బెయిల్ వస్తుందనుకుంటే రాలేదు. మళ్ళీ రిమాండ్ విధించింది. మళ్ళీ 14 రోజుల పాటు అయితే మళ్ళీ ఇప్పట్లో వచ్చేటట్టయితే కనిపించట్లేదు వంశీ అయితే. కాబట్టి దీన్ని చూసి నన్ను కూడా అరెస్ట్ చేస్తే నేను బయటకు వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ఇక్కడ కనుక ఇలాంటి ఒక సర్టిఫికేట్ తీసుకుని బయటకు వస్తే మేబీ అతను చెప్పే మేబీ అతను చెప్పేది వాస్తవం అయి ఉండొచ్చు. కొంచెం కెమెరా సైడ్ అయిపోయింది. మేబీ అతను చెప్పేది వాస్తవం అయి ఉండొచ్చు ఏమో. కానీ కానీ టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు అయితే ఇదే చెప్తున్నారు. అతను అరెస్టులకు భయపడే ఇలా ప్రవర్తిస్తున్నాడని అయితే చెప్తున్నారు. మరి ఏది నిజం అనేది కొన్ని రోజుల తర్వాత మనకే తెలుస్తుంది. ప్రస్తుతానికైతే హాస్పిటల్ యాజమాన్యం చెప్పింది కాబట్టి అదే నిజం అనుకోవాలి. అతనికైతే ఆపరేషన్ చేయాలంటున్నారు. చూద్దాం మరి ఏం జరగబోద్దో.